ఈరోజు శ్రీకాంతాచారి గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఎంతో శుభసూచకం. ఈ అవార్డులు ఇవ్వడానికి పూనుకున్నటువంటి నింగినేల మేము సైతం అని సంస్థ ద్వారా అరుణమ్మ గారు మరియు దరువు అంజన్న గారు వారికి తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మనమే సంఘం కమ్మరి వడ్రంగుల తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు శ్రీకాంతాచారి గారి యొక్క అవార్డులు అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర కమ్మరి వడ్రంగుల తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇకపోతే శ్రీకాంతాచారి గారు చనిపోవడానికి కారణం ఏంటిది? తెలంగాణ రాష్ట్రము ఉద్యమము ఉవ్వెత్తునైతుంటే ఆ రోజు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా శ్రీకాంతాచారి ఈ ఉద్యమాన్ని ఒక దీపాన్ని ముట్టిస్తే కొవ్వొత్తి ఎట్లా వెలుగుతుందో అట్లాగా తన శరీరాన్ని నిప్పంటించుకొని ఆ మంటలతోటి ప్రతి గుండెలల్లో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ స్ఫూర్తిని నింపినటువంటి మహానుభావుడు. మన అందరు 14 సంవత్సరాలు అతను మన అందరికి దూరమైన కానీ మన గుండెలలో చిరస్థానము సంపాదించుకున్నటువంటి మహానుభావుడు శ్రీకాంతాచారి గారు అని చెప్పేసి వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నా. ఇకపోతే ఒక 6 నెలల క్రితం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంటే ఇది ఇట్లుంది అట్లుంది అని అంటున్నారు. తెలంగాణ తల్లి, తెలంగాణ యొక్క తల్లి ముఖ కవలికలు ఏ రకంగా ఉండాలంటే ఎవరికి అనుకూలంగా వారి యొక్క సంబంధికుల ముఖ కవలికలు వచ్చేటట్టు చేసుకున్నారు. తెలంగాణ తల్లి యొక్క ముఖ కవలికలు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అంటే అన్ని పార్టీలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. ఆ తెలంగాణ గురించి తన బిడ్డని త్యాగం చేసినటువంటి మన శంకరమ్మ యొక్క ముఖ కవలికల తెలంగాణ తల్లి ముఖ కవలికలలో ఉండాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఇకపోతే శ్రీకాంతాచారి గారు ఏ విశ్వకర్మ బిడ్డ, అందులో మా కమ్మరి వడ్రంగి బిడ్డ. మా కమ్మరి వడ్రంగుల గురించి కాదు, సబ్బండ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలు బాగుపడాలనే ఉద్దేశంతో తన ప్రాణత్యాగం చేసిండు. అట్లాంటి కుటుంబంలోకి వచ్చినటువంటి ఆ కుటుంబ త్యాగం చేసినటువంటి వారికి మా కమ్మరి వడ్రంగి బిడ్డ అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ ఆ కుర్చీలు అవి చేసే మేము సంతోషపడతాం. ఆ కుర్చీలలో ఎప్పుడు కూర్చోము. చేద్దామంటే ఆర్థిక స్తోమత. నేను ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా, పార్టీలను డిమాండ్ చేస్తున్నా. గవర్నర్ కోటలను ఏదో ఒక కోటల ఎమ్మెల్సీగా ఈ చైర్మన్ ఎందుకు ఏదో ఒకదానికి అంకితం చేసినట్టు ఒక ఎమ్మెల్సీగాను, ఒక రాజ్యసభ సభ్యుగాను, పార్లమెంటులోను కానీ శాసన మండలిలోను కానీ మా శంకరమ్మకు, మా శంకరమ్మ, మన శంకరమ్మ, మన తెలంగాణ తల్లి, మన శంకరమ్మకు ఆ యొక్క శాసన మండలిలో స్థానం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలను అందరినీ ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా ఇవాళ అవార్డులు తీసుకున్న వాళ్ళు కానీ ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు కానీ మన శంకరమ్మ గురించి, మన అమ్మ గురించి శాసన మండలిలోనో రాజ్యసభలోనో కానీ వారికి స్థానం కల్పించడానికి మరొక్కసారి ఇందిరా పార్కు దగ్గర మహాధర్ణ చేయడానికి మేము ముందరికి వస్తాం. మీ అందరి యొక్క సహకారాలు ఉండాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. చైర్మన్ పదవి చాలా చిన్న పదవి. చైర్మన్ ఎందుకు శాసన మండలిగా ఇచ్చేసి ఈ యొక్క రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఆమెకు మంత్రి పదవిని కూడా ఇచ్చేసి ఆ శ్రీకాంతాచారిని గౌరవించుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ, సమయానుభవం వల్ల ఇంకెన్నో మాట్లాడాలనుకున్నా కానీ సమయానుభవం వల్ల అందరికి ఆకలిస్తుంది. కాబట్టి ఈ యొక్క మీరు ఈ విషయాలను కూడా ఈ ఉద్యమకారులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి, పార్టీల దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ, అమర్ హై అమర్ హై శ్రీకాంతాచారి. ఓకే, థ్యాంక్ యూ.